అందరికీ నమస్కారం. వినాయక చవితి సందర్భంగా గణపతి వాహనం అయినటువంటి ఎలుకకు మరియు గణపతి స్వామి వారికి మధ్య జరిగిన సంభాషణను వీక్షించండి. స్వామి, నమస్తే స్వామి. మనకి భూలోక యాత్రకి వెళ్ళడానికి 2 రోజులే సమయం ఉంది. బయలుదేరదామా స్వామి? నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి స్వామి, ఏమైంది? ఏదో పరధ్యానంగా ఉన్నారు. భూలోకానికి వెళ్ళడానికి ఉత్సాహంగా లేరు. ఏమైంది స్వామి, చెప్పండి. ఏమి చెబుతాం మూషిక, నా అంతరంగంలో గదను మన యొక్క రాక కోసం భక్తులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, ఆహ్వానాలు పంపిస్తున్నారు. అదేవిధంగా మన హైవే వెంచర్స్ అధినేత డాక్టర్ హేమారావు గారు కూడా ప్రార్థించి మనకి రమ్మని ఆహ్వానం పంపించారు. వెళ్దామనే ఉంది, కానీ ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు చూస్తే నాకు మిక్కిలి బాధగా ఉంది. మూషిక, భారతదేశంలో పరిస్థితులు తలుచుకుంటూ ఉంటే కన్నీరు వస్తుంది. మరి తండ్రి గారు ఈ సృష్టిని అద్భుతంగా సృష్టించి ఆనందంగా ఉండండి అని చెప్పి ఈ యొక్క ఉత్కృష్టమైన మానవ జన్మని 84 లక్షల జాతుల జీవరాశుల్లో ఉత్కృష్టమైన మానవ జన్మను ప్రసాదించి మానవులందరూ కూడా ఆనందంగా ఉండాలని, హ్యాపీ లైఫ్తో జీవించాలని కోరుకుంటే ఎంత విచిత్రం అంటే 84 లక్షల జీవజాతుల్లో మానవుడు తప్పించి అన్ని జీవులు హ్యాపీ లైఫ్తో ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. కానీ బహు విచిత్రం ఏమిటంటే ఆనందంగా ఉండాల్సిన మానవుడు నిత్యము దుఃఖములో ఉంటూ ఈ ప్రకృతిని ఆస్వాదించకుండా, ఈ యొక్క ఆనందంగా జీవించకుండా, ఇంకా సంతోషంగా ఉండకుండా అది లేదు ఇది లేదు అనే అసంతృప్తితో జీవిస్తూ ప్రతి వినాయక చవితికి నాకు తలుచుకొని 3 రోజులు, 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు నన్ను పూజిస్తున్నారు, ఘనంగా పూజిస్తున్నారు. ఒకరు 3 అడుగుల విగ్రహాన్ని పెడితే ఒకరు 300 అడుగులు పెడుతున్నారు. పంచభక్ష పరమాణాలు పెడుతున్నారు. నాకు ఇష్టమైన ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ పెడుతున్నారు. నాకు చాలా బాగా ఉదయం సాయంత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా పూజలు కూడా జరిపిస్తున్నారు. కానీ అది ఏమి విచిత్రమో గాని మూషిక, నన్ను ఇంత బాగా పూజలు చేసిన వాళ్ళు ఆ యొక్క నిమజ్జనోత్సవం రోజు ఇంత పవిత్రంగా నన్ను పూజించి అసభ్యకరమైన డాన్సులతో, అసభ్యకరమైన పాటలతో నా ముందు పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ, పనికిరాని డాన్సులు వేస్తూ ఆ నిమజ్జనంలో నన్ను ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ అసభ్యకరమైన పాటలు వినడానికి నా చెవులు పోరెత్తిపోతున్నాయి. విఘ్నేశ్వర, మూషిక, నువ్వు నన్ను విఘ్నేశ్వరుడిగా పూజిస్తున్నావు. నేను సర్వుల్లో కూడా విఘ్నేశ్వరుని చూస్తున్నాను, చివరికి నీలో కూడా విఘ్నేశ్వరుని చూస్తున్నాను. అలా నేను ఊహిస్తూ ఉన్నాను. కానీ ఈ జనులు నన్ను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం రోజు ఇంత పవిత్రంగా పూజలు చేసి హుస్సేన్ సాగర్ లాంటి మురిక్కాలలో నన్ను నిమజ్జనం చేసేస్తున్నారు. ఇది ఎంత బాధాకరమైన విషయం. ఇన్ని రోజులు ఘనంగా పూజలు అందుకున్న నేను ఆ మురికి కాలువల్లో నన్ను పడివేయడం చాలా బాధాకరంగా ఉంది. ఆ నిమజ్జనంలో రకరకాల నృత్యాలతో, రకరకాల ఈ యొక్క ఆ పాటలతో నా ఈ యొక్క అలవికాని బాధను ఎలా చెప్పాలో తెలియక నిరుత్సాహంగా ఉన్నాను మూషిక. కాబట్టి నాకు ఈ యొక్క ప్రకృతికి
విరుద్ధంగా ప్యారిస్ ఆఫ్ ప్లాస్టర్తో నన్ను అలంకరించి రసాయనిక పదార్థాలు పూసి నాకు ఆ రసాయనికాలు మళ్ళీ ఆ నదుల్లో కలిపి ఈ యొక్క ప్రపంచానికి హానికరంగా వీళ్ళు జనులు ఉన్నారు మూషిక. అది కాకుండా మట్టి, పూర్తి మట్టితోటే నన్ను అలంకరిస్తే నేను చాలా ఆనందంగా ఉంటాను. ఈ జనాలకి ఎంతమంది చెప్పినా వినట్లేదు. కనీసం మీ ద్వారా నేను ఈ యొక్క సందేశాన్ని స్వయంగా ఈ మానవులకు పంపించాలన్నదే నా యొక్క కోరిక. అందుకే ఈ వీడియోని మీ ద్వారా పంపిస్తానన్న మూషిక. నాకు కావలసింది ఏంటి అంటే, నన్ను మట్టితోటే పూజించండి, మట్టి వినాయకుడినే పెట్టండి. సాంప్రదాయిక ప్రకృతి సిద్ధమైన మట్టినే మనం పూజిద్దాము, మట్టినే ప్రేమిద్దాము. రసాయనికమైన ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల జోలికి వెళ్ళొద్దు. నా యొక్క మండపాల్లో బూతు పాటలు పెట్టొద్దు, అసభ్యకరమైన పాటలు పెట్టొద్దు. కేవలం భక్తి పాటలు మాత్రమే ఈ యొక్క నవరాత్రుల్లో ఉపయోగించండి. నిమజ్జనాల్లో కూడా సాంప్రదాయకమైన నృత్యాలు, అదేవిధంగా సాంప్రదాయ సంగీత వాయిద్యాలతోటే నిమజ్జనం చేయండి. పిచ్చి పిచ్చి పాటలు, కెవ్వు కేక లాంటి పాటలు దయచేసి పెట్టద్దు. అదేవిధంగా పిచ్చి పిచ్చి డ్యాన్సులు చేయకూడదు. నన్ను మంచి పరిపూర్ణమైన నదుల్లో నన్ను నిమజ్జనం చేయండి, మురికి కాలంలో నిమజ్జనం చేయొద్దు. ఎవరూ కూడా మత సామరస్యాన్ని పాటించి అందరం కూడా భగవంతుని యొక్క బిడ్డలన్న భావంతో పూజలు చేయండి. అదేవిధంగా అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క వినాయక ఉత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఆశీర్వదిస్తున్నాను. ఓం గణేశాయ నమః.